ఆ యోగ్యతున్న చోట జ్ఞాననేత్రము కల్గు. యోగ్యత ఉన్న చోట జ్ఞాననేత్రము కల్గు. భాగ్యశాలి విగాన సుందర నేత్రివైతివి. యోగ్యతున్న చోట జ్ఞాననేత్రము కల్గు. భాగ్యశాలి విగాన సుందర నేత్రివైతివి. యోగ్యతను సిద్ధింప మేలుకొని రమ్మని. యోగ్యతను సిద్ధింప మేలుకొని రమ్మని. విరహంబు తీరా వ్రత స్నానమాచరించే. విరహంబు తీరా వ్రత స్నానమాచరించే. అతి సుందరమైన నేత్రములు కలిగిన ఈ 8వ గోపికను ఆండాళ్ తల్లి మేల్కొల్పుచున్నది. తన సుందర విశాల నేత్రములను చూసి విడచి ఉండలేక కృష్ణుడు రాక ఏమి చేస్తాడు అను ధీమాతో పడుకొనియున్నది. తుమ్మెదల వంటి నల్లని నేత్రములు కలిగిన దానా, మాతో కలిసి వ్రతస్నానము చేయకుండా ఏకాంతముగా నిదురించుచున్నావా? కపట నిద్ర మాని మాతో కలిసి గోష్ఠిలో పాల్గొనుము. వాస్తవాలను దర్శింపగలిగిన జ్ఞాన నేత్రము కలిగిన భాగ్యశీలి మాకు యోగ్యతను కలిగించుటకు మేల్కొని రమ్మని ఈ గోపికను ఆండాళ్ తల్లి మేల్కొల్పుచున్నది. వాస్తవాలను దర్శింపలేని కళ్ళు సరైనవి కావు అని అర్థము. జ్ఞానము ఉన్నదానిని ఉన్నట్లు చూపకపోతే దానిని జ్ఞానము అనరు, వారు అజ్ఞానులవుతారు. ఉన్నది ఉన్నట్లు తెలిపేదే యథార్థ జ్ఞానము. శ్రీకృష్ణునితో నిరంతరము సంబంధ బాంధవ్యాలు కలిగిన ప్రీతితో పరమాత్మ జ్ఞానము ప్రసాదిస్తాడు. అజ్ఞానులైనను నా యందు శ్రద్ధాభక్తులు కలిగియుండినా నన్ను చేరుతారు అని తెలియజేశాడు. శ్రీకృష్ణుని పొందాలనే కోరికయే యోగ్యతగా పరిగణించవచ్చును. అందువలన గోపికలు అందరూ యోగ్యులే. వారు నిజమైన భాగ్యశాలురు. కృష్ణుడే ఇస్తానన్నాడు సరే, మనకు పొందాలి అనే భావన ఉంటే గదా అది మనలను చేరేది. కృష్ణ ప్రేమ వెంటనే పొందలేకపోతే జీవనం లేదు అనే ఆర్తి ఎంతో అవసరం. ఈ ఆర్తి ఉంటే చాలు యోగ్యతా గుణాలు చేరతాయి. గోపికలకు వ్రతస్నానం ఆచరించుట ప్రధానము కాదు. వీరికి కావలసింది స్వామిని దర్శించడం, సేవ చేయడం, ప్రేమ పొందడం. అలాంటి భావన ఒంటరిగా ఉంటే రాదు. భగవద్భక్తులతో సంబంధం కలిగియుంటే భగవత్ ప్రేమ జనిస్తుంది. కనుక ఒంటరి అనుభవం మాని మా గోష్ఠిలో చేరి స్వామిని కలుద్దాము. మేల్కొని రమ్మని ఈ గోపికను లేపుతున్నారు. కృష్ణుడు అందరివాడు. అతని అనుగ్రహం నీవు మాత్రమే పొందాలనుకోవడం అన్యాయమే కాదు, దొంగతనం కూడా అవుతుంది. యోగదశలో ఉన్న నీలాంటి జ్ఞానులు అంతటా భగవద్దర్శనము చేసే అందమైన విశాలమైన నేత్రద్వయము కలిగి ఉంటారు. నీ విశాల నేత్రాలను కాస్త తెరిచి బయటకు రావమ్మా, మాతో కలిసి స్వామిని కీర్తనలతో కీర్తింపవమ్మా అని కృష్ణ విరహకాంతలంతా విరహంబు తీర వ్రతస్నానమాచరించడానికి వ్రతస్థలానికి చేరుతున్నారు. మీరు ముందు వెళ్ళండి, సమయానికి నేను వస్తానని అనకుండా మేల్కొని రమ్మని ఆండాళ్ తల్లి 8వ గోపికను మేల్కొల్పుచున్నది. జ్ఞానులు భగవత్ ప్రేమలో ఆటంకాలు వస్తాయేమో
అని లేడివలే చంచల చూపులు చూస్తుంటారు. సంసారంలో ఉండి భగవంతుని దర్శిస్తారు. అంటే బురదలోని కలువ సూర్యుణ్ణే చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆనందం పొంది వికసిస్తుందట. భగవానుని దర్శనంతో అందరూ వికసిస్తారు, చైతన్యవంతులవుతారు. కావున మాకు యోగ్యతను కలిగించుటకు, సద్భావన కలిగించుటకు తెల్లవారక ముందే మేల్కొని రమ్మని గోదాదేవి గోపికను మేల్కొల్పుచున్నది. పరమాత్మయే ప్రాణాధారం.